వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సాగర్ హైవేకి దగ్గరలో ఉన్న ఒక మంచి ఫామ్ ల్యాండ్కి అయితే వచ్చామండి. మరి ఈ ఫామ్ ల్యాండ్లో చాలా తక్కువ ప్రైస్కే ప్లాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి. మరి ఇక్కడ ఏమేం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఈ ఫామ్ ల్యాండ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు మార్కెటింగ్ హెడ్ మహేష్ సార్ గారు ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. ఓకేనా సార్? హాయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్, ఆ ఫామ్ ల్యాండ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ అండి. సో జనరల్గా ఫామ్ ల్యాండ్ అనేది ఏ హైవేకి అయినా కానీ 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కానీ మన ప్రాజెక్టు హైలైట్స్ వచ్చేసి హైవేకి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఇది యాచారం టౌన్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఇక్కడ మేజర్గా మనం చేసే డెవలప్మెంట్ ఏంటంటే, మన ప్రాజెక్ట్లో మన డెవలప్మెంట్స్ ఏమున్నాయంటే క్లబ్ హౌస్ ఉంటుందండి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, అలాగే రిసార్ట్ కూడా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మినిమం 2 గుంటాస్ నుంచి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ కూడా ఎఫోర్డ్ చేసే విధంగా మనం ఈ ప్రాజెక్ట్లో ప్రైజెస్ పెట్టడం జరిగింది. అలానే నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్లో మనము ఫామ్ హౌస్ కాన్సెప్ట్ కూడా పెట్టాము. ఈ ఫామ్ హౌస్ ద్వారా రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా నేను ప్లాన్ చేయడం జరుగుతుంది. అట్లనే మనకు మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ప్రజెంట్ మాత్రం మెయింటెనెన్స్ ఫ్రీగానే చేసినాము. సో ఈ మెయింటెనెన్స్ ఏదైనా ఛార్జెస్ ఉంటే కస్టమర్కి బిఫోరే మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు 8 years ఓల్డ్ ఫామ్ హౌస్ ప్లాంటేషన్ ఉండడం జరిగింది. సో ఎవరికైనా ఫామ్ హౌస్ కావాలన్న వాళ్ళకి చెట్లు లేని దగ్గర మేము ఫామ్ హౌస్ కట్టించి దాని ద్వారా వచ్చే ఒక రెంటల్ ఇన్కమ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాము. సో ఎవరైనా వీకెండ్స్లో వచ్చినప్పుడు సో వాళ్ళ నుంచి వచ్చే సాటర్డే, సండే నుంచి వచ్చే రెంటల్ ఏదైతే ఇన్కమ్ ఉంటుందో స్టాండర్డ్గా మంత్లీ ఇంత ఇస్తామని చెప్పేసి మేము కస్టమర్కి ముందే చెప్పడం జరుగుతుంది. సార్ మీ ప్రాజెక్ట్లో అయితే డెవలప్మెంట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనేలా అందుబాటు ధరలోనే ఉన్నాయి అంటున్నారు సార్. మరి ఈ ఫామ్ ల్యాండ్కి నియర్ బై లొకేషన్స్ విషయానికి వస్తే ఏమేమి ఉన్నాయి సార్? మరి సో నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాక మనకి ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో ఇది విత్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ ఉందండి. ప్రాజెక్టు మన ఫ్యూచర్ సిటీలోనే ఉంది. సో ఇక్కడ ఫ్యూచర్లో రాబోయే కంపెనీస్ కానీ ఇవన్నిటికీ చాలా దగ్గరగా ఉన్నది ఈ ప్రాజెక్టు. సో ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో అంటే ఒక 5 to 10 years గ్యాప్లోనే ఫ్యూచర్ సిటీ కనుక డెవలప్మెంట్ అయిందంటే ఇది ఆల్మోస్ట్ ఒక 3 times 4 times పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది రైట్ టైము. ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ఒక 15-20 yearsలో మీ పిల్లల పేరు మీద కనుక తీసుకోగలిగితే 20 years తర్వాత మినిమం ఒక 20 times పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంది అని అంటున్నారు ఈ ఫామ్ ల్యాండ్. అవును, చాలా అద్భుతంగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి మా వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో చూసారు కదండి, మరి మీకు చాలా అందుబాటు ధరలోనే ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ అయితే ఉన్నాయండి. మరి లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.